ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి ఫస్ట్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆలమూరులో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో అతని పేరు మల్లికార్జున్. ఒక తన ఫ్రెండ్కి జరిగిన అన్యాయం గురించి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా సాటి దివ్యాంగులకు అవేర్నెస్ కల్పించండి మేడం, ఇట్లా మోసాలు జరుగుతున్నాయని మన ఛానల్ని అప్రోచ్ అవడం జరిగింది. ఎవరు మోసం చేశారు, ఎంత మోసం జరిగింది, ఎటువంటి మోసం జరుగుతుంది, ఎవరు అవేర్నెస్ కల్పించండి అని మనతో అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరు, దీని గురించి అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందుగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అతను నాకు పంపించడం జరిగిందనమాట. ఆలమూరులో మల్లికార్జున్ అతని పేరు అనమాట. మీ సేవ రన్ చేస్తున్నాడు. అతను నా స్నేహితురాలికి అన్యాయం మోసం చేసినారు మేడం, పాన్ కార్డ్కి అప్లై చేసుకుందామని మీ సేవకి వెళ్ళింది. ఓటు కార్డులో కొంచెం డేట్ తప్పుగా ఉంది. మీ సేవ అతను 350 ఇవ్వండి అమ్మా, నేను మార్చి ఇస్తాను అని చెప్పడం జరిగిందనమాట అతని ఫ్రెండ్కి అనమాట. నా ఫ్రెండు అట్లాగే సరే అని చెప్పేసి 350 రూపాయలు కట్టి తను రసీదు తీసుకొని వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత అక్కడికి వెళితే అతను చెప్పారు, మీ ఓటు కార్డులో తప్పుగా ఉంది, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంటే 150 రూపాయలు ఇవ్వండి, ఛార్జ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. మేడం, మీరే న్యాయం చేయండి, ఎట్లాగా 350 రూపాయలు అవ్విద్దని ఫస్టే డబ్బులు తీసేసుకున్నాడు, మళ్ళీ వెళ్తే 4 రోజుల తర్వాత 150 రూపాయలు అవుతాయి అని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్టు అని నిలదీసిందంట. నీ చేతనైన చోట చెప్పుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అని. ఆమె దివ్యాంగురాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఆమె ఏమీ చేయలేదని చెప్పి మనకి ఇదిగోండి మెసేజ్ పెట్టారనమాట. నేను ఊహించి చెప్పడం కాదు, రియల్గా ఇలా మోసాలు జరుగుతున్నాయి, మీరు అవేర్నెస్గా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం, తను నాకు పంపించడానికి కూడా కారణం అది. పాన్ కార్డు, మళ్ళీ వచ్చేసి ఓటర్ ఐడి కార్డు, ఇలాగా రకరకాలుగా కొంచెం చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అవి ఎక్కువగా 350లు అంత డబ్బులు ఏమీ అవ్వండి. నాకు తెలిసి గవర్నమెంట్ లెక్కల ప్రకారం అప్పుడైతే చాలా సంవత్సరాల క్రితం 40-50 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు మహా అయితే 60-70 రూపాయలుగా ఉండొచ్చు కాక, లేదా 100 రూపాయలు ఉండొచ్చు. అంతేగాని 350 రూపాయలు అనేది మనకి చూస్తున్న వాళ్ళకి చిన్న అమౌంటే అవి ఉండొచ్చు కాక, తను తీసుకుంది చాలా పెద్ద అమౌంట్ కదా, అది సరిపోలేదని మళ్ళా 150 రూపాయలు అవుతుంది అని చెప్పడం ఇది రాంగు. ఆ అమ్మాయికి మీరే న్యాయం చెయ్యండి అని అతను చెప్పడం జరిగిందనమాట. ఊరు ఆలమూరు. ఇతని పేరు వచ్చేసి మీ సేవ నడుపుతా ఉంటాడు మల్లికార్జున్. ఇది జరిగి ఒక 10 రోజులు అవుతుందన్నమాట. కాబట్టి ఎట్లయినా నా స్నేహితురాలికి న్యాయం చేయండి. మోసం చేసిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివిగాక, ఇట్లాగా ఈ ఒక్కటే కాదు, ఇట్లా ఎన్ని జరుగుతున్నాయో. కాబట్టి దయచేసి అది ఎంత ఏమీ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇట్లా మోసం చేసే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. అట్లాగే మన వాట్సాప్ ఛానల్లో మేము ఇది చేసిస్తాము, ఓట్ కార్డులు చేసిస్తాము, పాన్ కార్డులు చేసిస్తాము, రైలు కార్డులు చేసిస్తాము, ఇట్లా రకరకాలుగా వస్తానే ఉన్నాయి. మీరు చూస్తున్నారు, నేను చాలా చూసినాను అనమాట. వాళ్ళు రైటే అవి ఉండొచ్చు కాక, కానీ డబ్బులు చాలా ఎక్కువగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. మన దివ్యాంగుల దగ్గర అంతంత డబ్బులు సాటి దివ్యాంగుల వాళ్ళు దివ్యాంగులు అయ్యి ఉండొచ్చు, నార్మల్ పర్సన్స్ కూడా అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరిని ఏది నమ్మే రోజులు కాదు. ఇతను చూడండి, మీ సేవ నడుపుతున్నాడు, అయినా కానీ మోసం జరిగింది కదా. ఇలాంటి మోసాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అసలే ఇవ్వద్దండి. మన ఛానల్ ద్వారాగా అవేర్నెస్ కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా నేను చెప్పింది? ఇది ఆలమూరులో జరిగిన మన దివ్యాంగురాలికి జరిగిన అన్యాయం అన్నమాట. అతను డబ్బులు ఇవ్వలేదు, పని చేసి పెట్టలేదు,
పైపెచ్చి ఇంకా 150 ఇవ్వమని ఛార్జ్ చేస్తున్నాడు. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, తెలుసుకోండి అని అతను నా ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? దీని మీద మీ అమూల్యమైన కామెంట్స్ని ఇంకా ఏమైనా తెలియజేయాలనుకుంటుంటే కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.